దేవినేని ఉమామహేశ్వరరావు తనకు సమవుజ్జి కాదన్నారు విజయవాడ సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు. సెంట్రల్ నియోజకవర్గంలో గెలిచి జగన్ కు కానుకగా ఇవ్వబోతున్నామని అంటున్న వెల్లంపల్లి శ్రీనివాసరావుతో మా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థిగా కూడా మాజీ మంత్రి, ప్రస్తుత పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు కేటాయించడం జరిగింది. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడు. సార్, ఎలా చూస్తుంది సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా కొద్దిసేపటి క్రితం మిమ్మల్ని ప్రకటించడం జరిగింది, ఎలా చూస్తున్నారు? మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ కాన్స్టిట్యూన్సీలో పోటీ చేయబోతున్నాను. తప్పకుండా ఏదైతే నమ్మకంతో ఆయన ఏ నమ్మకంతో నాకు సీటు కేటాయించాడో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా 100% ఈ నియోజకవర్గంలో గెలిచి ఇక్కడ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, ప్రజానీకాన్ని అందరినీ కలుపుకుంటూ వెళ్ళి అత్యధిక మెజార్టీతో గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వాలని మా పార్టీ కేటాంతో కూడా సిద్ధంగా ఉంది. తప్పకుండా మా ముఖ్యమంత్రి గారు నా మీద పెట్టిన నమ్మకాన్ని ఆయనకి తప్పకుండా ఇక్కడ గెలుపురూపంగా చూపెడతా అని చెప్పి మాత్రం మీ ద్వారా తెలియపరచుకుంటాను. కూటమి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుని కూడా కేటాయించడం జరిగింది. ఎలా ఉండబోతుంది అంటారు? పూర్వం ఏముండదు, కూటమి లేదు, పాడు లేదు. ఆయన వల్ల గెలుస్తాడని నమ్మకం లేదు. ఎందుకంటే 2014లో ఏదో ఆ రోజు వచ్చిన ఒక సీనియర్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఆలోచించి అతన్ని ఆ రోజు గెలిపించడం తప్ప అతను గెలిచిన తర్వాత ఏం చేసింది లేదు నియోజకవర్గానికి. అదేవిధంగా ఓడిపోయినప్పుడు ప్రజలకు అందుబాటులో లేడు. ఈరోజు ఓట్లు అడగడానికి కూడా వచ్చే వ్యక్తి కాదు. అటువంటి వ్యక్తి గురించి ఇక్కడ ఆలోచించేవాళ్ళు ఎవరు లేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్ గుర్తు తప్ప ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గానికి వేరే సింబల్తో పని లేదు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం. ముఖ్యంగా మా జగన్మోహన్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారికి నాకు సెంట్రల్ నియోజకవర్గం కేటాయించినందుకు ఆయనకి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియపడుతూ తప్పకుండా ఈ సీట్ని మంచి విజయంతో గెలిపించుకొని కానుకగా ఇస్తామని చెప్పిన కూడా తెలియపరచుకుని మా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మీటి ఛానల్ ద్వారా కూడా మా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియపరచుకుంటాను. సార్, ఆయన చాలా అవినీతి ఆరోపణలు మీ మీద చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా భారీ మెజార్టీతో గెలుపొందుతాను ఈసారి అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. కాసేపు ఈ నెల రోజులు గట్టిగా ప్రచారం చేసుకోమని చెప్పండి. అప్పుడు ఆయన పరిస్థితి అంటే అర్థమవుతుంది. ఒక అరగంట కూడా ప్రచారం చేయలేని వ్యక్తి నా మీద పోటీ చేస్తున్నాడంట. పోటీ నిలిచిపోవడానికి కూడా సమోజ్యం ఉండాలి. నాకు అతను సమోజ్యం కదా. ఎందుకంటే అతను ఒక రౌడీయిస్టు, ఒక కబ్జాదారుడు, గర్విష్టు. ఒక్కడితో కూడా మాట్లాడు. గర్వం తప్ప ఏం లేదు. అతనికి ఓటేసే వ్యక్తే లేరు. బాగుండవమని చిత్తుగా ఓడిస్తా గ్యారంటీగా. ప్రధానంగా బోండా ఉమా ముందు ప్రచారం చేయడం మొదలు పెట్టాలి అని చెప్పి కూడా ఆయన చెప్తా ఉన్నారు. సరైన అభ్యర్థి కూడా తనకు కాదంటూ కూడా వెల్లంపల్లి శ్రీనివాసరావు చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. భారీ మెజార్టీతో ఏదైతే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని గెలుపొంది జగన్మోహన్ రెడ్డికి కానుగా ఇవ్వబోతున్నట్టు కూడా వెల్లంపల్లి శ్రీనివాసరావు చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సురేష్తో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ.